features so prominently. అంటే ఇప్పుడు ఇందాక మనం నక్స్ మాస్కెటా చదువుకున్నాం. సో అలాగే స్ట్రైట్ అవే ఎసిమోనియా ట్రైలోబా చదువుకున్నాం. నోఫర్ లూటియం చదువుకున్నాం. సో ఇలా మనం చదువుకున్నప్పుడు అట్లాగే క్యాంఫర్ చదువుకున్నాం. సో మెనీ రెమెడీస్ అరిస్టోలోకియా క్లెమాటిస్, ఎసారం యూరోపియం. సో ఈ రెమెడీస్ అన్నిట్లోనూ మనం ఏవైతే ఫస్ట్ సబ్ క్లాస్ ఫీచర్స్ అని చెప్పుకుంటున్నామో, ట్రిఫిల్స్ ఎగ్రవేషను, న్యూ థింగ్స్ ఎగ్రవేషను, స్ట్రేంజ్ ఎగ్రవేషను, వాంట్స్ టు బి ఇన్ దట్ కంఫర్ట్ జోను, మెమరీ లాస్ట్, ఐడెంటిటీ ఇష్యూస్, కన్ఫ్యూజను, విత్డ్రాలు, ఇవి ఏవైతే చెప్పుకుంటున్నామో ఈ ఫస్ట్ సబ్ క్లాస్ ఫీచర్స్ ఈ స్టాఫిసేక్రియా పేషెంట్స్లో ఇన్ జనరల్గా అంత ప్రిడామినెంట్గా కనిపించవు. అండ్ దీస్ పీపుల్ విల్ ఫోకస్, అసలు క్యాంఫర్ నుంచి లారెల్స్ నుంచే ఆ కవర్ రావటం అనేది స్టార్ట్ అవుతుంది. సో క్యాంఫర్లో మనం లారెల్స్లో చెప్పుకున్నాం కూడా కాంపెన్సేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో దే అపియర్ స్ట్రాంగ్ లారెల్స్లో. సో ఇక్కడి నుంచి లారెల్స్ నుంచి కిందకు వచ్చేటప్పుడు అరిస్టోలోకేల్స్ కానీ, రెనన్క్యులేస్ కానీ, తర్వాత పెపావరెల్స్ కానీ, డెఫినెట్గా పీపుల్ ఆర్ మోర్ ఇవాల్వ్డ్. అండ్ ద ఫస్ట్ సబ్ క్లాస్ ఫీచర్స్ కనిపించవు అంటున్నాను, లేవంటలేదు. మీరు గమనించండి, వర్డ్స్ చాలా జాగ్రత్తగా వినండి. ప్రిడామినెంట్గా కనిపించవు. ఆ పైన ఉన్న రెమెడీస్ ఏవైతే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న ఎసిమోనియా ట్రైలోబా, ఆ పైన నక్స్ మాస్కేటా, ఈ లారెల్స్కి ముందున్న ఇలియం వీరము, ఇవన్నిట్లోనూ ఆ ఫస్ట్ సబ్ క్లాస్ ఫీచర్స్ చాలా ప్రిడామినెంట్గా కనపడతాయి. చాలా చాలా ప్రిడామినెంట్. ముఖ్యంగా నక్స్ మాస్కేటా ఏ క్లాసికల్ ట్రైట్ ఆఫ్ ద ఫస్ట్ సబ్ క్లాస్. ఈ కింద వచ్చినటువంటి వాటిల్లో, లారెల్స్ తర్వాత వచ్చినటువంటిలో ఆ ఫస్ట్ సబ్ క్లాస్ ఫీచర్స్ అంత ప్రిడామినెంట్గా బయటికి కనిపించవు, ఎక్స్ప్రెస్ అవ్వవు. ఉంటాయి, ఎక్స్ప్రెస్ అవ్వవు. అండ్ పీపుల్ appear a little bit evolved. ఈ స్ట్రేంజ్, న్యూ థింగ్స్, ఎగ్రివేషను, వాంట్స్ టు బి కంఫర్ట్ జోన్ లోపల ఉండొచ్చు కాక, బట్ ఎక్స్ప్రెషన్లోకి వచ్చేసరికి ఎక్కడా కూడా మీరు ఇవి చూడలేరు. అదే మనం ఫస్ట్ ముందు ఉన్న రెమెడీస్, లేదా మొలాస్క్, యానిమల్ కింగ్డమ్, సూపర్ ఆర్డర్ తీసుకుంటే, లేదా లిథియం కార్బు, బెరిలియము, బొరాక్స్ పీపుల్, వాళ్ళు స్ట్రైట్ అవే they even could not look into your eyes. Most of these people, they are not communicative people, they are not social people, and you have a anchor or an observation straight away in those cases. But in these cases you may confuse, or you may not get the first idea of that these people may belong to the first subclass. Such are these people. కిందకు వచ్చేసరికి ఆ అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ అబ్జర్వేషన్ అంత యాక్యురేట్గా రాకపోవచ్చు గాక, పీపుల్ అలా కనబడరు గాక. అందుకని స్టాఫిసేక్రియా పీపుల్లోకి వచ్చేసరికి, ముఖ్యంగా స్టాఫిసేక్రియా, వీటన్నిటిలోకి కూడా దేర్ ఈజ్ ఏ హై డిగ్రీ ఆఫ్, అందుకని రిపర్టరీలో కూడా మనకు ఒక రూబ్రిక్ ఇస్తారు, వూండెడ్ హానర్ అని. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ వూండెడ్ హానర్లో స్టాఫిసేక్రియా కూడా ఉంటుంది. బికాజ్ స్టాఫిసేక్రియాలో ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ కారణం దాని మయాజం కూడా. The miasm from which the remedy comes from, or may be kept there, is also one of the reason that why Staphysagria stands apart generally from all other remedies of this first subclass. Because cancer miasm comes from this idea that these people
has this idea of superhuman control in any of the chaotic situations in the life. They stretch themselves so much. వాళ్ళని వాళ్ళే చాలా స్ట్రెచ్ చేసుకుంటారు. లైఫ్ సిచ్యువేషన్స్లో మయాజం చాలా ప్రిడామినెన్స్ ఉంటుంది. సో ఉదాహరణకి ఒక వార్ట్ ఉందనుకోండి. నాకు తెలిసిన ఒక ఆయన, సో ఆయనకి లెఫ్ట్ హ్యాండ్ మీద స్కిన్ డిసీజ్ ఉంది. హీఈస్ ఎ పబ్లిక్ పర్సన్. లెఫ్ట్ హ్యాండ్ మీద స్కిన్ డిసీజ్ ఉంది. అందుకని లైఫ్ మొత్తం ఆయన ఏం చేసేవారంటే పొడుగు చొక్కాలే కుట్టించుకునేవారు. సో దట్ దిస్ స్కిన్ డిసీజ్ షుడ్ నెవర్ బి రివీల్డ్ టు ద పబ్లిక్. సో లైఫ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనకి సార్ కూడా చెప్తారు ఈ పాయింట్, మయాజం అనేటువంటిది సడన్గా అవుట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్, అవుట్ ఆఫ్ బాక్స్, మనకి వేరే చోట అంటే సెన్సేషన్ దగ్గరే మయాజం రావాలి అనేటువంటి ఒక రఫ్ ఐడియా ఏదైతే మనం అనుకుంటూ ఉంటాం, ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ఆర్ట్స్, అవుట్ ఆఫ్ బాక్స్, స్ట్రైట్ అవే మనకి కేసెస్లో కనిపించవచ్చు. అలా కేసెస్లో ఎలా అయితే కనపడుతూ ఉంటుందో, రెమెడీస్లో కూడా దాని తాలూకు మయాజ్మెటిక్ పార్ట్ ఒక్కొక్కసారి స్ట్రైట్ అవే మనకి ఇండికేట్ అవుతుంది. ఉదాహరణకి మనకి పల్స్టెల్ అయ్యే క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ మయాజ్మెటిక్ ఫీచర్. పల్స్టెల్లా అలాగే తూజా కూడా. సో పల్స్టెల్లా, ది బేసిక్ ఐడియా ఈజ్ నాట్ టు గెట్ హర్ట్. And there is always this anticipation that I may get hurt. నేను హర్ట్ అవుతానేమో అనే యాంటిసిపేషన్ 24/7 పల్స్టెల్లలో రన్ అవుతూనే ఉంటుంది. సో దే అవాయిడ్ ఆల్ ద సిచ్యువేషన్స్ ఇన్ విచ్ దే మే గెట్ హర్టెడ్. ఎక్కడైతే హర్ట్ అవుతాము అని అనుకుంటుంటున్నామో ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయటం. అండ్ హీ బిల్డ్స్ ఏ మెకానిజం ఆఫ్ ఏ స్వీట్ టాక్ ఆర్ నాడింగ్. అసలు మాట్లాడడమే లేకపోతే హర్ట్ అయ్యే ఛాన్సే లేదు కదా. నాడింగ్, సేయింగ్ ఎస్ ఆర్ నో, నాట్ ఎట్ ఆల్ ఆన్సరింగ్. సో ద రెమెడీ, ఇందాక ఎలా అయితే మనం కేస్ ఎగ్జాంపుల్ నుంచి మయాజ్మెటిక్ పార్ట్ని చదువుకుంటున్నామో, ఇక్కడ ఏమవుతుందంటే ఒక రెమెడీలో దాని ప్రిడామినెంట్ ఫీచర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి అది ఏ మయాజ్మెట్కి కిందకు వస్తుంది, దాని తాలూకు సిమ్టమ్స్ అన్నీ ఏ విధంగా మనకి ఎక్స్ప్రెస్ అవుతున్నాయి అనేటువంటిది మనకి చాలా క్లాసికల్గా మనకి రెమెడీస్లో ఇచ్చి ఉన్నారు మాస్టర్స్. అంటే మనకి 4 అదే మయాజమ్స్, సోరా, సిఫిలిస్, సైకోసిస్, ట్యూబర్క్లారే ఉన్నాయి కదండి, ఇంకా మిగతావి లేవు అని కూడా అనుకోవచ్చు. అగైన్ ది ఐడియా ఆఫ్ ఫ్రేమింగ్ దీస్ మయాజమ్స్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి, ది ఐడియా ఆఫ్ ఫ్రేమింగ్ దీస్ మయాజమ్స్ ఈజ్ నాట్ బేసింగ్ ఆన్ ద సిమ్టమ్స్ ఆర్ ద pathological idea. The sensation idea or the sensation method gives you a vast knowledge about the remedies if we begin to see them as they are. ఎందుకంటే పల్స్టెల్లాలో ఉండేటువంటి ఈ పార్ట్ని విథాల్కస్ గారు మ్యానిపులేషన్ అని కూడా చెప్పారు. దీస్ ఆర్ మ్యానిపులేటివ్ పీపుల్ ఉన్నారు. సో ఏ జనరల్ రఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏంటంటే పల్స్టెల్లా మ్యానిపులేటివ్ అన్నారేట, అది అలా మంచి రెమెడీ అనుకోవచ్చు మీరు. కొంతమందికి చెప్పాను కదా, మంచి రెమెడీస్, చెడ్డ రెమెడీస్ అని కూడా ఉంటాయి. సో ఇది మంచి రెమెడీ కదా అనుకోవచ్చు. విథాల్కస్ గారు మ్యానిపులేటివ్ అన్నారు. సెన్సేషన్ వాళ్ళు, this is an avoidance feature. They built an mechanism not to expose their weakness.
అని సెన్సేషన్ వాళ్ళు అన్నారు. సో ద miasmatic అండర్స్టాండింగ్ will widen your knowledge about the remedy, because miasms are not based on the pathological symptoms as we taught in the academic education, and not as a fundamental causes also as we discussed in the article. The other side of the coin. సో ఏదైతే ఇంపాక్ట్ కలిగించిందో సోరా, సిఫిలిస్, సైకోసిస్, ట్యూబర్క్యులార్ ఏదైతే ఇంపాక్ట్ కలిగిస్తుందో the same thing will be continued in the experience of that particular patient also. సో సోరాతో ఇంపాక్ట్ జరిగింది, సో ఎక్స్పీరియన్స్లో కూడా ఏమవుతుంది, అతని తాలూకు అనుభూతి అంతా కూడా సోరిక్ లెవెల్లోనే ఉంటుంది. సో ద సోరిక్ పీపుల్ టెండ్ టు సీ ఏ సిచ్యువేషన్ యాజ్ హోప్ఫుల్. That's why the symptoms are more functional or physiological in soric people. If the impact is caused by the psychotic miasm, the situation seems to be fixed. It is like that. It is neither hope nor hopeless, but it is fixed, and they have to accept that situation. They will anticipate something, but finally they have to succumb, they have to accept that. That is the idea for the psychotic understanding. And the pathological symptoms or pathology is more of fixed type, like warts, tumors, growths, etc. Syphilitic, the impact, if it is caused by the syphilitic, the idea again, the situation seems to be hopeless. So the pathology is irreversible, destruction. Such as the typhoid miasm, which is acute plus sora. So the idea is the situation seems to be hopeful and they want to come out of the situation, but it happens all of a sudden. All of a sudden. That is the typhoid. The experience is that situation happened suddenly and it is hopeful, and they try to come out of the situation. The situation seems to be hopeful. సో ఇది మనం ఒక పర్సన్ తాలూకు ఎక్స్పీరియన్స్లో స్టడీ చేస్తాం. అండ్ వైల్ టేకింగ్ ఏ కేస్, we will see this pattern in the background, that for this person, for this X person or for this N person, anything happening is sudden. He is perceiving that it is happening suddenly, and he has hope that he will come out of that situation. ఇది మనం టైఫాయిడ్ మయాజంలో అవగాహన చేసుకుంటాం. సో ఇన్స్పైట్ ఆఫ్ మయాజం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మయాజంకి మధ్యలో అది వేయాలి, లేదా ఇంకొకటి వేయాలి, ఆ ఐడియాస్ అన్నీ కరెక్టే అయినప్పటికీ మనం ఒక వ్యక్తిని మరింత లోతుగా ఆలోచించటం వల్ల ది అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ స్టడీ చేస్తున్నాం. ఏదైతే కారణమైందో అది అనుభూతి కూడా చెందుతూ ఉంటాం. ఇందాక చెప్పుకున్నట్టు సోరా ఇంపాక్ట్ కలగజేసింది. సోరా ఇస్ ది ఫండమెంటల్ కాజ్, ది కాజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ డిసీజ్ ఆర్ డిస్క్రిపెన్సీ. And when it is caused, the heads is like that and the tails is, that is the thing the person experiences in that particular situation. అలాగే టైఫాయిడ్, అలాగే మలేరియా, అలాగే సైకోటిక్, అలాగే క్యాన్సర్ మయాస్. The situation
appears to be chaotic and he has to stretch much above his levels, a superhuman effort to get things under control. To get things under control. But for Ranunculaceae family, the entire idea is about that the experience is shivering and trembling. There is more this idea of emotions getting together, electric shock like pains. The idea is that these people gets affected from humiliation, mortification, etc. So the mechanism is to stretch to get this humiliation under control. And for this, we need an example to understand this thing, that they stretch themselves to get humiliation under control. So entire case చెప్పట్లేదు, but just rough idea. So long back Jahnavi నా దగ్గరకు ఒక కేసు పంపించింది. సో ది ఐడియా అగైన్, తను ఎప్పుడో 10-15 ఇయర్స్ బ్యాక్ తను అనుకోకుండా పెళ్లికి ముందే యాక్చువల్గా తన భర్తతో కలిసి ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఆ పర్టికులర్ పేషెంట్కి పెళ్లి డిసైడ్ అయిపోయింది, పెళ్లికి ముందే భర్తతో ఒకే ఇంట్లో కాబోయే భర్తతో కలిసి ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఏదో ఆధార్ కార్డు ఇష్యూ వల్ల ఏదో వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వేరే పల్లెటూరు చుట్టుపక్కల. సో ఆధార్ కార్డు ఇది కోసమో దేనికోసం ఒక 10-15 డేస్ తను పెళ్లికి ముందే భర్తతో అదే ఇంట్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. సో తర్వాత అనుకోకుండా ఏమైందంటే నెక్స్ట్ మెన్సెస్ సైకిల్ డిస్టర్బ్ అయింది. ఎగ్జాక్ట్గా టైంకి రావాలి. టైంకి రాకపోవడంతో ఎవ్రీథింగ్ టర్న్డ్ అపార్ట్. సో పీపుల్ began to speak negative about this girl. సో ఏం జరిగింది అక్కడ? ఏం జరగలేదు, కానీ వీళ్ళు తన గురించి ఆ రకంగా చెప్పుకోవటం అనేది చాలా పెద్ద అవమానంగా భావించింది ఈ పర్టికులర్ పర్సన్. ఏమీ లేకుండానే ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు, తను ఎవరికి చెప్పలేదు. ఈ పర్టికులర్ దాని గురించి ఎవరికి చెప్తుంది తను? ఎందుకంటే తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, చెప్పినా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. దీనికి ఇది కారణం కాదురా బాబు, అలాంటిది ఏం జరగలేదని చెప్పినా no one is able to understand because a picture అలా ఉంది కాబట్టి. So she has to suppress her emotions, and this created a lot of turmoil, and from that cycle onwards her menses stopped. For almost years. So after 10 to 12 years she came to me. ఎన్నో మందులు ఎన్నెన్నో ఇది మెన్సెస్ రాలేదు. పాపం ప్రాబ్లం, పిల్లలు లేరు, చిల్డ్రన్ లేరు, 12 ఇయర్స్ అయిపోయింది. ఇంకా మెన్సెస్ రాకపోతే ఇంకా చిల్డ్రన్ ఎలా పడతారు? సో దిస్ ఈజ్ ది కేస్. సో ఆఫ్టర్ 1.5 hours of case taking, these things were revealed by the patient. ఆ టైంలో ఇలా జరిగింది, బికాస్ దట్ క్రియేటెడ్ ఏ లాట్ ఆఫ్ హ్యూమిలియేషన్ అండ్ ఐ కెనాట్ ఓపెన్ అప్ బికాస్ ఐ హ్యావ్ టు స్ట్రెచ్ మై సెల్ఫ్, దట్ ఐ షుడ్ కీప్ దిస్ అండర్ మై కంట్రోల్. ఇది ఎవరితోనూ మాట్లాడినా అర్థం చేసుకోరు. సో ఫర్ దిస్ పేషెంట్ I gave Staphysagria 50 ml one dose. So after 1 month, as she has some tuberculosis 5 to 6 years back, she was diagnosed as tuberculosis also.
So I gave tuberculinum 200 one dose. So after Staphysagria 1M, she was much better, and after tuberculinum 200, she got her menses. After 12 years, you believe it? 12 సంవత్సరాల తర్వాత she got her first period. సో ఈ కేసు చెప్పడానికి కారణం ఏంటంటే దట్ ఈస్ ది ఐడియా ఆఫ్ కీపింగ్ థింగ్స్ అండర్ కంట్రోల్, అండ్ దట్ ఈస్ ది ఐడియా ఫర్ స్టాటిస్టిక్స్. Because humiliation, mortification are the features of Ranunculaceae, and the cope-up mechanism is to keep things under control. Not at all expressive, couldn't express. It is the coping mechanism for the Staphysagria. Right? So that with this we will get a rough idea, and I will go with another case where we can find this Staphysagria and the cancer miasm of Ranunculaceae family more clearly. Okay. So she was housewife, aged about 30 years, and has 2 kids. And her husband is a veterinary doctor, has a stammering. Stammering ఉందన్నమాట. సో చెప్పండి ఏంటి మీ కంప్లైంట్స్? హెడేక్ చాలా సివియర్గా ఉంటుంది. వెనెవర్ ఐ ఫీల్ స్ట్రెస్, దిస్ హెడేక్ కమ్స్. ఫార్మసీ చదివారు ఈవిడ. సో ఫార్మసీ చదువుతున్నప్పుడు ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఎగ్జామ్స్, అలాగే పేరెంట్స్ దగ్గర కాక 3rd ఇయర్లో వేరే చోట ఉన్నాను అప్పుడు, అండ్ దెన్ ఐ గాట్ మ్యారీడ్, అప్పుడు కూడా ఈ హెడేక్స్ చాలా ఎక్కువగా వచ్చేవి. స్పెట్స్ వాడేదాన్ని, స్పెక్టకల్స్. హెడేక్ మెయిన్లీ ఆన్ వెర్టెక్స్, ఇలా ప్రెస్ చేసి నొక్కుంటే రిలీఫ్గా ఉంటుంది. ఫింగర్స్ రిమూవ్ చేయగానే మొత్తం తలంతా పోటు వచ్చేస్తుంది. సో హెడేక్ వల్ల 2 ఐలిడ్స్ బాగా స్వెల్ అయిపోయి బాగా నొప్పిలా వస్తుంది హెడేక్ వల్ల, 2 ఐలిడ్స్. ఓకే, ఇంకా అంతేనండి, అంతకన్నా ఏం ప్రాబ్లం లేదు. సో దెన్ we maintained a pause. So after 1.5 minutes she again started. బలంగా ఏదైనా ఆలోచిస్తే అంటే దీర్ఘంగా హెడేక్ వచ్చేస్తుంది. హెవీగా ఉంటే సారిడాన్ కానీ డార్ట్ కానీ వేసుకుంటాం. దెన్ అగైన్ పాజ్. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇంకా చెప్పండి. నో, అంతేనండి, ఇంక అంతకన్నా ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకే. దెన్ ఐ ఆస్క్డ్, లైఫ్లో రైట్ అవే బాదరింగ్ థింగ్ ఏంటి మీకు? మ్యారేజ్ అయిన 3 ఇయర్స్ చాలా ఇబ్బంది పడ్డాను. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? లైఫ్లో బాదరింగ్ థింగ్ ఏంటి రైట్ నౌ అంటే ఆవిడ ఎక్కడ రిలేట్ అయ్యారో చూడండి. మ్యారేజ్ అయిన 3 ఇయర్స్కి ఇబ్బంది పడ్డాను, అస్తమానం ఏడవటమే, దాంతో హెడేక్ ఎక్కువైంది, అది ఆల్మోస్ట్ నన్ను పడుకునేలా చేసింది. ఇబ్బంది అంటే 11 months గ్యాప్లో 2 సార్లు కన్సీవ్ అయ్యాను. ఫస్ట్ బాబు, తర్వాత కూడా బాబే. దాంతో 3 ఇయర్స్ అసలు కంప్లీట్గా నిద్ర లేదు. ఆ 3 ఇయర్స్ ఎలా ఉండేది అంటే చెప్పలేను, అంత ఇబ్బంది. దాని గురించే నాకు హెల్త్ అంతా స్పాయిల్ అయింది. ఎలా ఉండేదంటే అవునండి, అది చెప్పలేను.
ఇది అర్థం కాలేదు నాకు. కిడ్స్ చిన్న పిల్లలండి. వాళ్ళు అస్తమాను లేవటం. ఎప్పుడు వాళ్ళని చూసుకోవటం. ఒకడి తర్వాత ఒకడు అలాగా. స్లీప్ మహా అయితే 3 అవర్స్ ఉండేది. అది కూడా కష్టం. మధ్యలో లేవాల్సొచ్చేది. చెప్పుకోకూడదు అని అన్నారు కదా! యాహ్! అవన్నీ మా హస్బెండ్‌కి చెప్పరు కదా! బికాజ్ హస్బెండ్ ఆల్సో నా పేషెంట్. సో, ఇవన్నీ మీరు హస్బెండ్‌కి చెప్పకండి. ఓకే. ఎందుకు చెప్పకూడదంటున్నారు? ఆయన కోపం పడతారు. పడితే ఆయన కోపం పడితే నేను తట్టుకోలేను. అప్పుడు నేను సప్రెస్ చేసుకోవాలి. సో, దిస్ ఈస్ ది అండర్‌లయింగ్ వర్డ్. ఎందుకు? హస్బెండ్‌కి స్టామరింగ్ ప్రాబ్లమ్ అండి. తెలుసు కదా మీకు. అవును. అందుకని నేనే కామ్ అయిపోతూ ఉంటాను. ఎందుకంటే ఆయనకి బీపీ ఎక్కువవుతుంది, కోపం వస్తుంది, గట్టిగా అరుస్తారు. ఎందుకొచ్చిన ఇబ్బంది? అందుకని చెప్పి నేను కామ్ అయిపోయి నాలో నేనే సప్రెస్ చేసేసుకుంటా. యాహ్! కొంచెం చెప్పండి ఇబ్బంది గురించి. ఏ ఇబ్బంది? ఏ ఇబ్బంది మీ గురించి మీరు చెప్పారు? 3 ఇయర్స్ అంటే ఆవిడే పికప్ చేసుకున్నారు. 3 ఇయర్స్ కదా! అవును. యాహ్! అది బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు కొంచెం బెటర్. కానీ ఆలోచన చేస్తే ఇప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది. యాహ్! కొంచెం చెప్పండి ఆ స్ట్రెస్ గురించి. అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలంటారు? మీరు చెప్పండి పోనీ. వాట్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్? స్ట్రెస్ అంటే ఏ విధమైంది? అదంటారా? చిన్నప్పటి నుంచి కూడా నేను మాటంటే తట్టుకోలేను. మాటంటే బ్రెయిన్‌లో ఏదో ఉండిపోతుంది. అరే! నన్ను అన్నారు కదా! అన్నారు కదా! అన్నారు కదా! అని అలా ఆలోచించి తలపోటొచ్చేసేది. ఎక్కువ స్క్రీన్ చూసిన మూవీ టైమ్‌లో కానీ, లేతే ల్యాప్‌టాప్ స్క్రీన్ చూసినా కూడా హెడేక్ వస్తూ ఉంటుంది. మాట గురించి చెప్తున్నారు. ఆ! మాట అంటే నేను పడలేను. నా తప్పుంటే నేను పడతాను. నా తప్పుంటే నేను పడతాను. బట్ నా తప్పు లేకుండా మాట అంటే మాత్రం నేను తట్టుకోలేను. హ్మ్. నా తప్పు లేకుండా అంటే మైండ్ యాక్సెప్ట్ చేయలేదు. టూ సెన్సిటివ్ అండి. ఏడుపు. కళ్ళలోంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. కానీ ఇది ఎక్స్‌ప్రెస్ చెయ్యను. కంట్రోల్ చేసుకుంటాను. పేరెంట్స్‌ని ఎవరు తిట్టలేరు. పేరెంట్స్‌ని ఎవరు తిట్టకూడదు. సారీ. మీరు ఎవరు తిట్టకపో ఆహ్, ఎవరైనా పేరెంట్స్‌ని తిడితే అది యాక్సెప్ట్ చేయలేను. సో, సంథింగ్ రిలేటెడ్ అర్థం కాలే. మా పేరెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. మా పేరెంట్స్‌ని ఎవరైనా ఒక మాట అంటే నేను పడలేను. సో, అదర్‌వైజ్ వితౌట్ రాంగ్ వాళ్ళంటే మాత్రం నేను ఊరుకోను. అర్థం కాలే. తెలుసు కదండీ ఫ్యామిలీ ఇష్యూసు. ఏదైనా చిన్నదొచ్చినా పేరెంట్స్‌నంటారు. సో, పేరెంట్స్‌నంటే నేను తట్టుకోలేను. తలంతా పట్టేసినట్టు అయిపోతుంది. ఏడుపొచ్చేస్తూ ఉంటుంది. కోపం, ఏడుపు కలిపొచ్చేస్తూ ఉంటాయి. ఫుల్ కోపంగా ఉంటాను ఆ టైంలో. యాహ్! కొంచెం చెప్పండి పడలేకపోవటం అంటే? ఆ టైంలో చాలా కోపం, ఏడుపు కలిపొస్తాయండి. బాడీ అంతా వైబ్రేషన్‌లో ఉంటుంది. హ్మ్. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. వాడిక్కడ నవ్వేశారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు బాగా గుర్తొచ్చింది. సడెన్‌గా మా హస్బెండ్ కూడా ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా పేరెంట్స్‌ని అంటారు.
వాళ్ళ మీద మాట రాకూడదు అనేది నా పట్టుదల. కానీ వాళ్ళనంటే నేను తట్టుకోలేను. చాలా బాధ అనిపిస్తుంది. కోపంగా ఉంటుంది. ఏడుపొచ్చేస్తూ ఉంటుంది. కానీ కంట్రోల్ చేసుకుంటాను. బయటపడను. తిరిగి వాళ్ళ మీదకి రియాక్ట్ అయ్యేదాకా కూల్ అవ్వను. తిరిగి అనాల్సిందే. చెప్పండి. అంటారా అలాగా? అనాలనిపిస్తుందండి. ఓకే. మరి తిరిగి అంటానన్నారు? అనాలనిపిస్తుంది. అనను. కంట్రోల్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఆయనకి ఇంకా కోపం వస్తుంది. ఆయనకు కోపం వస్తే ఇంకా మాటలంటారు. అవి అసలు పడలేము. అందుకని అక్కడ నేను కంట్రోల్ చేసేసుకుంటాను. ఎలా ఉంటుంది ఆ ఎగ్జాంపుల్‌లో మాట అనిపించుకున్నప్పుడు? ఏడుపొస్తుంది. బాధ, కోపం అన్నీ కలిపొచ్చేస్తాయి హ్యాండ్ జెస్చర్. కంటిన్యూస్ హెడేక్. బాడీ అంతా వైబ్రేషన్‌కి లోనైపోతుంది. షివర్ అయిపోతాను. ఏడుపు, తలనొప్పి. వాళ్ళని వాళ్ళని తిట్టేయటం నాలో లోపలే. వాళ్ళని తిట్టేయటం నా లోపల. అన్నీ కలగలిపి ఒకేసారి జరిగిపోతాయి. ఎలా ఉంటుంది ఆ మూమెంట్‌లో? చాలా బాధగా ఉంటుందండి. ఆ మూమెంట్‌లో బాడీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది? తలంతా నొప్పొచ్చేస్తుంది. ఐబాల్స్ లోపలికి లాగేసినట్టు. యాహ్! ఎలా ఉంటుంది ఆ నొప్పి? నేచర్ ఆఫ్ ద పెయిన్. ఏదో కొరడాతో కొట్టినట్టుగా ఉంటుంది. కొంచెం చెప్పండి దాని గురించి. షాక్ లైక్ పెయిన్ అని చెప్పొచ్చు. బాడీ బాడీలో స్టేబుల్‌గానే ఉంటాను. ఆ పెయిన్ ఒక్కటే హెడేక్‌లోనే కనపడుతూ ఉంటుంది. ఓకే. డ్రీమ్స్ గురించి చెప్పండి. కలలు గుర్తుండవండి. మీకు బాగా గుర్తున్నది. ఎక్కువ సార్లు వచ్చిందైనా పర్లేదు. ఎక్కువ సార్లు వచ్చిందంటే ఎప్పుడైనా కలలో ఇవే గుర్తొస్తుంటాయి. ఇవంటే మాటలు పడ్డదు. ఆహా! కొంచెం చెప్పండి దాని గురించి. ఎవరైనా మాట అంటే అది మర్చిపోలేను. నేను ఎవరినైనా మాట అన్నా కూడా మర్చిపోలేను. సో, కల్లో అవే గుర్తొచ్చేస్తూ ఉంటాయి. దాంతో కల్లో కూడా హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక రకమైన బాధ, ఏడుపు. వాళ్ళని నేను తిట్టేయాలని ఉంటుంది. కానీ తిట్టలేను. చెప్పాను కదా కంట్రోల్ చేసేసుకుంటానని. మేబీ దానివల్లే కల్లో కూడా అవే గుర్తొస్తూ ఉంటాయేమో. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ కల్లో? మాట అనిపించుకున్న ఫీలింగ్ అండి. హ్యాండ్ జెస్చర్. బాధొస్తూ ఉంటుంది. ఏడుపొస్తూ ఉంటుంది కల్లో కూడా. ఎలా ఉంటుంది ఆ ఎక్స్‌పీరియన్సు? సేమ్ ఇందాక చెప్పాను కదా! సేమ్ అలాగే. తలంతా పట్టేసినట్టుంటుంది. షాక్‌లాగా అనిపిస్తుంది. ఓకే. ఫుడ్ గురించి చెప్పండి. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టంగా తింటాను. స్పైసీ ఫుడ్ అంటే కాస్త ఇష్టం. సో, లాస్ట్ ఇయర్ కొంచెం మోషన్స్ ప్రాబ్లమ్ వచ్చింది. సో, ఇట్ వాస్ డయాగ్నోస్డ్ యాస్ ఐబీఎస్. అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాను. కొంచెం బెటర్. బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఏదైనా ఫుడ్ పడంది సపోజ్ జావర్, రాగి, రాగి మాల్ట్ మంచిదంటారు. కానీ నాకు పడదు. చాక్లెట్స్ కూడా ఎలర్జీ. ఇవి ఏం తీసుకున్నా నాకు వెంటనే ట్రిగ్గర్ అయిపోతుంది. ఏంటి? హెడేక్. ఓకే. చిన్నప్పటి నుంచి మీకున్న భయాలు, ఫియర్స్. వాటర్ అంటే కొంచెం భయం ఉంటుందండి. ఓకే. ఇంకా? ఇంకా ఇందాక చెప్పినట్టు మాట పడతానేమో అనే ఒక భయం. చెప్పినది ఈ పాయింట్ మాత్రం మీకు రెనన్‌క్యులేసియాలో మొత్తం అన్ని చోట్ల ఖచ్చితంగా తగులుతూనే ఉంటుంది.
సో ది ఐడియా ఫర్ Ranunculaceae people ఈజ్ మార్టిఫికేషన్, ఈజ్ హ్యూమిలియేషన్. సో డెఫినెట్గా ప్రతి ప్రాస్పెక్ట్లో ఎక్కడో అక్కడ మీకు ఈ ఐడియా ఖచ్చితంగా తగులుతూనే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆవిడ చూడండి, డ్రీమ్స్లోనూ ఏదైతే ఇబ్బంది పడ్డానో అవే గుర్తొస్తున్నాయి. ఫియర్స్ కూడా, వాటర్ అంటే ఓకే అది ఉంది, బట్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే మళ్ళీ మాట పడతానేమో అనే భయం. ఇది హాంట్ చేస్తూ ఉంటుంది. దట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ హ్యూమిలియేషన్ ఆర్ దే మే గెట్ మార్టిఫైడ్. ఈ ఐడియా Ranunculaceaeలో డే ఇన్ డే అవుట్ ఖచ్చితంగా వాళ్ళల్లో రన్ అవుతుంది. అందుకే వేరే ఫీచర్స్ ఉన్నప్పటికీ ఫియర్ ఆఫ్ వాటర్ కూడా ఉందని అనొచ్చు. బట్ ది ఐడియా అగైన్ ప్యాటర్న్ పైనుంచి ఆవిడ కంప్లైంట్ టు హెడేక్స్ డ్యూ టు రిసీవింగ్ మార్టిఫికేషన్. డ్రీమ్స్లో కూడా ఏదైతే మాట పడతానో ఆ మాట తిరిగి అనలేనో అవే గుర్తొస్తుంటాయి. ఫియర్స్లో కూడా ఎవరి చేతైనా మాట అనిపించుకుంటానేమో, హర్ట్ అవుతానేమో అనే బాధే. సో అగైన్ ద ప్యాటర్న్ డే ఇన్ అండ్ డే అవుట్ ఫర్ దీస్ Ranunculaceae. There is no other issue for Ranunculaceae people. The major thing for them is not to get a word, because that word creates a lot of trembling and shivering inside them. And the mode of withdrawal is simply by shivering and trembling. మీరు చూస్తే ఈవిడ ఎమోషనల్గా తిట్టాలనిపిస్తుంది, వాళ్ళని కూడా అనాలనిపిస్తుంది అని, కానీ రియల్ లైఫ్లో షీ వాజ్ నాట్ డూయింగ్ దట్. అండ్ దిస్ ఐడియా అట్లీస్ట్ ఆ మాత్రమైనా రావటానికి కారణం బికాస్ ఆఫ్ ద లోయర్ ఫ్యామిలీస్ ఆఫ్ ద ఫస్ట్ సబ్ క్లాస్. అదే ఇక పైన వాళ్ళు అనుకోండి, ఆ మాత్రం కూడా ఐడియా కూడా రాదు వాళ్ళకి. కానీ వీళ్ళు కింద లెవెల్, కింద వరకు వచ్చారు కాబట్టి దేర్ ఈజ్ సమ్ సబ్స్టెన్స్ ఇన్సైడ్ దెమ్, అండ్ దే అట్లీస్ట్ విల్ థింక్ అబౌట్ గివింగ్ సంథింగ్ బ్యాక్, but they will not give. The idea again is to withdraw itself. And the coping up mechanism for the Staphysagria people is to get things under control. ఆవిడ ఎన్నిసార్లు ఆ వర్డ్ 3-4 సార్లు అంది మొత్తం. థింగ్స్ సప్రెస్ ఒక చోట, కంట్రోల్ ఒక చోట. సో ది ఐడియా ఈజ్ అగైన్ దట్ షీ వాజ్ గివింగ్ హెర్ మాయాసం. ఓకే, హాబీస్ గురించి చెప్పండి. ప్లేయింగ్ షటిల్, క్యారమ్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఆర్ట్. వీటిల్లో ఆర్ట్ మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది. ఐ ప్రిఫర్ టు బి ఇండోర్. చూడండి, హాబీస్ ఆర్ ద థింగ్స్ దట్ దే ఆర్ కనెక్టెడ్ విత్ దేర్ సబ్స్టెన్స్, విత్ దేర్ సోర్స్. ఇండోర్ games, not outdoor games. That idea is again to be in their comfort zone. So indoor games are something to be sat there. There is no need to go out and play kada, avuna kada emantaru. Indoor games are something that we are playing in the inside, the interior. So I am ఇండోర్ గేమ్స్. ఓకే, వీటిల్లో ఏది ఆర్ట్ అంటే కొంచెం ఇష్టం? చెప్పండి, ఏంటి అందులో నచ్చేది? నేచర్కి సంబంధించినవి నేను పెయింట్ చేస్తాను. ఓకే, అందుకనే బైపీసీ తీసుకున్నాను. అది అలాంటివి చూడగానే ఒక హ్యాపీనెస్. ఏంటి హ్యాపీనెస్ అందులో? ఏంటో తెలియదండి, మైండ్ చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ గురించి చెప్పండి. ఏ ఫీలింగు? రిలీఫ్ అన్నారు. రిలీఫ్గా అనిపిస్తుంది అంటే, రిలీఫ్ అంటే ఎలా చెప్పను మీకు? కొంచెం చెప్పండి, మీరు ఎలా అయినా చెప్పండి. ఆ రిలీఫ్ గురించి చెప్పండి. అంటే ఫ్రీగా అనిపిస్తుందని చెప్పచ్చు. ఫ్రీగా అనిపించడం అంటే హ్యాపీగా అనిపించడం. ఓకే, హ్యాపీగా, రిలీఫ్గా, ఫ్రీగా అనిపించినప్పుడు ఎలా ఉంటుంది ఆ క్షణంలో బాడీ ఎక్స్పీరియన్స్? చెప్పలేనండి, నేను అందులో ఇన్వాల్వ్ అయిపోతాను.
ఎలా ఉంటుంది? మమేకం అంటారే తెలుగులో వర్డ్. ఆ! అవును. మమేకం అయిపోతే ఎలా ఉంటుందా ఎక్స్‌పీరియన్సు? చెప్పలేనండి అది. కానీ చాలా ఫ్రీగా అనిపిస్తుంది. బాడీ అంతా తేలికగా అనిపిస్తుంది. యాహ్! ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి దీనికి? ఎగ్జాక్ట్ ఆపోజిట్ అంటే ఒక్కటేనండి. ఇందాక చెప్పాను కదా! హెడేక్స్ అవే. యాహ్! దాని గురించి చెప్పండి ఎగ్జాక్ట్ ఆపోజిట్. అదేనండి తలంతా ఎలక్ట్రిక్ షాక్ లాగా కొడుతుంది అని చెప్పాను కదా! అదే ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఓకే. సో అగైన్ దీస్ ఆర్ ద కీ ఫీచర్స్ ఇన్ దీస్ families. So Ranunculaceae idea is again ఆవిడేం చెప్పింది ద ఆపోజిట్ ఎలక్ట్రిక్ షాక్ లైక్ పెయిన్స్ విచ్ quiver, which shiver, which get make her tremble. That is the experience in, and the opposite is him simply keeping. And what we got here in this artwork, what is the experience? Happy, relief, free, right? So what is the idea here? ఎవరైనా చెప్తారా? మనకి 2 experiences వచ్చాయి. The idea here is that her hobbies are more towards artwork, which has this idea of free, relief, and happy. And the opposite is again that was caused by the mortification, the electric shock like pains, as she said. So how can we interpret this? Evaraina? Okay. So in hobbies, usually we will get the idea of the functional part of a family. So the function has three important ingredients: the active reaction, the passive reaction, and the compensation. So the compensation for Ranunculaceae family is equanimity. The idea of everything is okay, everything is happy, no disturbances, నో ఎమోషన్స్, భావోద్వేగాలు ఉండవు, హ్యాపీగా ప్రశాంతంగా ఉండటం, డిస్టర్బ్ కాకుండా ఉండటం, ఏవైతే తనకి డిస్టర్బెన్స్ కలిగిస్తున్నాయో సెన్సేషన్లో అవి లేకుండా ఉండటం. దట్ ఈస్ ద కాంపెన్సేషన్ పార్ట్. సో ఇన్ ది హాబీస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ గాట్ ఈస్ ద రియాక్షన్ పార్ట్, అండ్ దట్ రియాక్షన్ ఈజ్ హియర్ referred as the compensation in this particular case. సో హాబీస్లో ఆవిడ చెప్పిన రిలాక్సేషను, హ్యాపీ, ఫ్రీగా ఉండటం ఈజ్ నథింగ్ బట్ ద కాంపెన్సేషన్ పార్ట్ ఆఫ్ ద Ranunculaceae ఫ్యామిలీ. కాంపెన్సేషన్ ద ఫంక్షనల్ పార్ట్, హాబీస్లో మనకి లభించేది ఫంక్షనల్ పార్ట్, ఫంక్షనల్ పార్ట్లో మనకి లభించింది కాంపెన్సేషన్. And the opposite is again the sensation of mortification caused by these particular disturbances. So as we say, sensation and function comes together. Kani hobbies lo vatillo functional part ante it may be active reaction, it may be passive reaction, or it may be compensation. And we will get the exact opposite part as we saw that there is the sensation, the idea of this electric shock like pains in the opposite. ఒకేసారి ఆపోజిట్ అడిగితే వేర్ షీ కనెక్టెడ్ టు హెర్
complaint of headaches where she will get electric pains. So sensation and function. The function here is simply this idea of compensation, the equanimity which we can understand in Ranunculaceae feature as compensation part was expressed here as this idea. Okay. Any other hobbies? ఇంకేం ఉండవండి. టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తాను. ఏం చూస్తారు? జబర్దస్త్, కుకింగ్ ప్రోగ్రామ్స్ చూస్తాను. ఓకే. వాటిల్లో ఏంటి మీకు నచ్చేది? కుకింగ్ ఇష్టం. కొత్త కొత్త ఐటమ్స్ కుక్ చేయొచ్చు. కుక్ చేసి అదొక ప్లెజెంట్ ఫీలింగ్. మంచి ఐటమ్స్ చేసి ఫ్యామిలీకి పెట్టడం, పిల్లలకి, హస్బెండ్‌కి పెట్టడం. ఏంటి అందులో ప్లెజెంట్ ఫీలింగ్ అంటే? ఏం లేదండి. జస్ట్ ఫ్యామిలీకి పెట్టడం, షేర్ చేయటం అంతే. సో ఐ డిడ్ంట్ go further because it is a usual thing for a housewife. So I thought that we can leave there. We already got this idea of the art and the art giving happy, relief, etc., which has the exact opposite, the headaches or the electric shock like pains which she expressed in her chief complaint. Okay, life lo most stressful event. ఫార్మసీలో ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయాక మ్యారేజ్ చేస్తారు. వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ఫైనల్ ఇయర్. సో దట్ ఈస్ ద మోస్ట్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్. చెప్పండి. అదొక టార్చర్. ఎందుకు? కాలేజ్లో రాకపోతే హాల్ టికెట్ ఇవ్వనని అన్నారు. ఇక్కడేమో మ్యారేజ్ అయిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాను. టార్చర్ అన్నారు. ఒక పక్క నుంచి హస్బెండ్ని చూసుకోవాలి, ఫ్యామిలీ డ్యూటీస్, ఇంకో పక్క ఎగ్జామ్స్కి వెళ్ళాలి, కోర్స్ కంప్లీట్ చేయాలి. ఏంటి అందులో టార్చర్ మీకు? అటెండెన్స్ లేదండి. ఫ్యామిలీతో ఉండిపోతే అటెండెన్స్ తగ్గిపోయింది. దాంతో హాల్ టికెట్ ఇవ్వనన్నాడు. బయోటెక్నాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది, అందులో అయితే 0% అటెండెన్స్ వచ్చింది. అది అర్థమైంది. ఏంటి టెన్షన్ అందులో? అది నాకు అర్థం కాలే. ఎగ్జామ్స్ అయితే ఎలో చెయ్యనని వాళ్ళు చెప్పారు. దాంతో ఏం చేయాలో అర్థం కాలే. చూసారా, కొన్ని అక్కడక్కడ వస్తాయి మనకి. కొంచెం చెప్పండి దాని గురించి. బ్యాక్లాగ్ ఉండిపోయిందండి. ఉండిపోతే కష్టపడింది అంతా పోయింది. 4 years కష్టపడ్డాను. ఫ్రెండ్స్ అందరూ కూడా ముందుకు వెళ్ళిపోయారు, నేను అక్కడే ఉండిపోయాను ఈ మ్యారేజ్ వల్ల. అదొక బాధ, అదొక గుచ్చుకుంటూ ఉంటుంది. కొంచెం చెప్పండి దాని గురించి. దేని గురించి స్మైలింగ్? ఈ బాధ గురించి కొంచెం చెప్పండి. బాధే కదండి. కష్టపడి చదివాను, మంచి మార్క్స్ వచ్చేవి. అలాంటిది మ్యారేజ్ వల్ల అటెండెన్స్ పోయింది. కాలేజ్కి వెళ్ళలేకపోయాను, చదవలేకపోయాను. ఇప్పుడు అనిపిస్తోంది కనీసం ఒక మాట ఎదురు చెప్పి పేరెంట్స్కి వెయిట్ చేయమని చెప్పాల్సింది అని. ఆడపిల్లలకి ఇలాగే ఉంటుందండి, చదువుకోనివ్వరు. ఎలా ఉంటుంది ఆడపిల్లలకి? చదువుకోవాలి కదండి. అంత కష్టపడి చదివింది ఇప్పుడు సరిగ్గా డిగ్రీ లేదంటే ఎంత అవమానం అది. చూసారు ఎక్కడికి ల్యాండ్ అవుతుందో మళ్ళీ కేసు. అది ఎంత అవమానం. అగైన్ because the imagination or the perception of this particular individual straight from the word go is that she will get humiliation. నేను అవమాన పడతానేమో. This is the chief core sensitivity of this particular person. హాస్టల్ ఫుడ్ బాగోలేక ఒక రకమైన వీక్ అయిపోయాను, వామిటింగ్స్ అయ్యేవి. ఆ పరిస్థితి అంతా ఒక పెద్ద టార్చర్. ఆ టైంలోనే ఈ హెడేక్స్ మొదలయ్యాయి. మీకు కరెక్ట్గా చెప్పాలంటే
పేరెంట్స్ వచ్చి ఉండేవారు కాదు. వాళ్ళు ఉంటే బాగుండేది అనిపించింది. గట్టిగా చెప్పలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. నా ఎమోషన్స్ అన్ని నాలోనే సప్రెస్ చేసుకున్నాను. హ్యాండ్ జెస్చర్. ఎంతసేపు నేనే అర్థం కాలే ఈ చివరి పాయింట్. ఏది అంటే ఎంతసేపు నేనే అన్నారు, దాని గురించి చెప్పండి. లోపల సఫరింగ్ గురించి చెప్పానండి. కొంచెం చెప్పండి దాని గురించి. అది చాలా ఇంపార్టెంట్ మనకి కేస్కి. పేరెంట్స్ వచ్చేవారు కాదు, అక్కడేమో హెల్త్ బాగుండేది కాదు, కానీ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. వెళ్ళాను, కానీ రాయడానికి పరిస్థితులు సహకరించలేదు. ఇది బయటికి చెప్పలేని పరిస్థితి. దాని గురించి చెప్పండి. ఎలా అనిపించింది ఆ మూమెంట్లో? తల మీద పెద్ద బరువు పడినట్టు అనిపించేది. కొంచెం చెప్పండి. ఇదంతా బరువెక్కిపోయేది, నంబైపోయేది. కొంచెం చెప్పండి దాని గురించి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది ఆ క్షణంలో? ఎక్స్పీరియన్స్ ఏం లేదండి, ఇదంతా బరువెక్కిపోయేది. కానీ ఇది ఎవరికి డిస్కస్ చేయలేని పరిస్థితి. ఇవాల్టి దాకా కూడా ఇది ఎవరికి తెలియదు. ఫస్ట్ మీకే చెప్తున్నాను. ఓకే, ఎలా అనిపించింది ఆ మూమెంట్లో? ఏం చెయ్యాలనిపించింది? ఏం చేయలేడానికి ఏం లేదండి. ఇది కంప్లీట్‌గా కంట్రోల్ చేసుకొని నా లోపల సప్రెస్ చేసుకోవడమే. అదే నేను ఉపయోగించిన టెక్నిక్ స్మైలింగ్. సో దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది కేస్. సో ఆన్ February 21st, 2022, Staphysagria 1M was given. So March, no headaches. స్లీప్ కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉండేదంట, మనకు చెప్పలేదు ఆవిడ. స్లీప్ కూడా కొంచెం బెటర్ అయింది. April 12th, నో హెడేక్స్. మీ మెడిసిన్ వాడిన తర్వాత ఒక్కసారి కూడా హెడేక్ రాలేదు సార్. చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. థ్యాంక్ యూ. May 9th, కొంచెం హెయిర్ లాస్ ఉంది. హెడేక్స్ అయితే రాలే. స్లీప్ ప్యాటర్న్ బెటర్ అయ్యింది. యాంగ్జైటీ లెవెల్స్ తగ్గాయి. నా స్ట్రెస్ కూడా మీరు మంది ఇచ్చినట్టున్నారు. స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. నౌ ఐ కెన్ హ్యాండిల్ మై ఫ్యామిలీ వెల్, వెరీ వెల్. సో దిస్ ఈస్ ద, and I asked her to stop treatment after 4 months. So recently, but her husband is continuing the treatment. So recently I had a follow-up of husband. So husband belongs to the succinic acid, the tubercular miasm of Papaverell's family. So మనము Papaverell's లో ఆ కేసు చెప్పుకోవచ్చు. He is under treatment still, and meanwhile I asked her follow-up also in this December itself. So మీకు ఎలా ఉందండి అంటే, I'm completely okay doctor, no issues at all. So she was completely okay with Staphysagria 1M. So this is the idea of her Staphysagria in the Ranunculaceae order or Ranunculaceae family. Hope you all got good understanding how to observe the idea of miasm, the observation of sensation, and the questionnaire with which we traveled. We made our journey into the inroads of this particular patient, and simultaneously we observed the functional part. అంటే మనకి ప్రతి రెమెడీకి సెన్సేషన్, ఫంక్షన్ కలిపి రావాలి, and they should be exactly opposite. And here we got this idea of sensation at one point and the opposite function, and in that function, as there are 3 ingredients for the plant family, the active, passive, and the compensation. Here we got more of the compensation part in the hobbies. ఇది నాకు ఈ కేసులో ఒక లెర్నింగ్. ఎందుకంటే హాబీస్లో ఆవిడ చెప్పింది ఎక్కడ ఫిట్ అవుతుందో ఫస్ట్ నాకు అర్థం కాలే. సో వెన్ ఐ revisited the case, I studied the case back after the completion of case, then I understood that this is the compensation of the Ranunculaceae. And straight away, without hesitation, I prescribed her Staphysagria 1M.
Okay, so any doubts with this particular case? మీ అందరికీ కేస్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో కేస్ ఎగ్జాంపుల్ నుంచి చెప్తే మోర్ ఈ రెనన్కులేసీ ఐడియా మీకు అర్థం అవుతుందన్న ఉద్దేశంతో కేస్ ఎగ్జాంపుల్ నుంచి మీకు ఇచ్చాను. సో దట్ అన్ని యాంగిల్స్లోనూ కూడా ఇది మీకు ఒక బ్యూటిఫుల్ కేస్ స్టాఫిసైక్రియా. చాలా కేసెస్ ఉన్నాయి, బట్ హియర్ ఈ కేసులో ఈ ఐడియా ఆఫ్ వర్డ్స్, ద కంట్రోల్, ద సప్రెషన్, ద హ్యూమిలియేషన్ అవి చాలా యాప్ట్గా పడ్డాయి. సో నా ఐడియా ఏంటంటే ఇటువంటి కేసెస్ మనం చెప్పుకుంటే అండర్స్టాండింగ్ లెవెల్ దగ్గరికి వచ్చేసరికి చాలా డీపర్గా ఉంటుంది అనేది నాకు అనిపించి ఈ కేసు సెలెక్ట్ చేశాను. ఎనీ డౌట్స్? No. Okay. Gautam, Jnani, Neeraj. No doubts. Okay, no doubts. No. Manisha, 5 minutes లో చేస్తాను, క్లాస్లో ఉన్నాను, అయిపోయింది సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హెల్పింగ్ మీ టు అండర్స్టాండ్ మై కేసెస్ బెటర్. మీకు చెప్తూ నేను కూడా చాలా నేర్చుకున్నాను. సో అగైన్ we will meet on the next Wednesday. Hope with another remedy of this family, Pulsatilla. And Pulsatilla కేసు కూడా మనం చెప్పుకోలేదు అనుకుంటా కదా జ్ఞాని? చెప్పుకున్నావు Pulsatilla కేసు? చెప్పుకోలేదు కదా? లేదండి. Yeah. We will start with Pulsatilla case, or we will go with the reading of Staphysagria as we will see that. Okay. Gurur Brahma, Gurur Vishnu,